జిల్లాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టిందా? జిల్లాల్లో ఉన్న పరిస్థితులపై నివేదికలు రెడీ అవుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అలాగే ఉన్నాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని స్థానిక నేతల్లో ఐక్యత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది టీడీపీ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వివాదాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆధిపత్య పోరు, తమ మాటే చెల్లుబాటు కావాలనే పంతం, ప్రోటోకాల్ వివాదాలు, ఇలా అనేక రకాలుగా నేతల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల మధ్య కూడా సమన్వయం లేదు. అక్కడక్కడ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా టీడీపీ అధిష్టానం ఆయా జిల్లాల్లో ఉన్న వర్గ విభేదాలపై సీరియస్గా ఫోకస్ చేసింది. కూటమిపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా ముందుకెళ్తుంది టీడీపీ. అందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లోపు ఈ అనైక్యతకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత లేదా సమావేశాల్లోనే జిల్లా నేతలతో టీడీపీ అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. జిల్లా నేతలను, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గాల్లో విభేదాలున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, సమస్యలను ఎలా రూపుమాపాలనేది టాప్ ప్రయారిటీగా తీసుకుంది టీడీపీ అధిష్టానం. ఈ విషయంలో ఇప్పటికే సీనియర్ నేతలు, మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించింది. విభేదాలు పక్కనబెట్టి పనిచేయాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కూటమిలో నేతల మధ్య విభేదాలు, క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని టీడీపీ భావిస్తోంది. జూన్కు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తవుతుంది. ఆలోపు సమస్యలన్నింటినీ పరిష్కరించి 3 పార్టీల క్యాడర్ను స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ చేసేలా కార్యాచరణ సిద్ధమవుతుంది.